హలో గైస్, మీలో ఎవరికైనా బ్లాక్ గోల్డ్ అంటే ఏంటో తెలుసా? బ్లాక్ గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ అనేది మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, అండ్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ఎంత పర్సంటేజ్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఈ క్రూడ్ ఆయిల్ నుంచి మనకి వచ్చే బై ప్రోడక్ట్స్ ఏంటి, అండ్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో క్రూడ్ ఆయిల్, అండ్ ఈ పాయింట్స్ గురించి మనం మెయిన్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. Hello everyone, welcome to my channel Babi Kalyan. Don't forget to subscribe. సో ఫస్ట్ పాయింట్, ఇంపార్టెన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ ఈ క్రూడ్ ఆయిల్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్స్ ఏంటి. మనం ఈ క్రూడ్ ఆయిల్ని ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఒక స్టేజ్ ఆఫ్ టెంపరేచర్లో హీట్ చేస్తామో అప్పుడు మనకు ఒక బై ప్రోడక్ట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో మనకి ఒక 30°C మనం ఈ క్రూడ్ ఆయిల్ని హీట్ చేసినప్పుడు రిఫైనరీ గ్యాసెస్, అంటే మన ఇంట్లో వాడే ఎల్పిజి గ్యాసెస్ లాంటివి తయారవుతాయి. అండ్ సెకండ్ స్టేజ్ 30 to 110°C మనం హీట్ చేసినప్పుడు పెట్రోల్, అలాగే థర్డ్ స్టేజ్లో కెరోసిన్, అండ్ ఫోర్త్ స్టేజ్లో జెట్ ఫ్యూయల్ అండ్ డీజిల్ అండ్ ఫ్యూయల్ ఆయిల్, అలాగా బై ప్రోడక్ట్స్ అనేవి తయారవుతాయి. అండ్ లాస్ట్ దీన్ని 370° కన్నా ఎబో ఎప్పుడైతే మనం ఈ క్రూడ్ ఆయిల్ని హీట్ చేస్తామో యాస్ఫాల్ట్, అంటే మనం రోడ్లు వేసే తారు ఉంటుంది కదా, తారు రోడ్లు అంటాం కదా, అలాంటి తారు కూడా ఈ క్రూడ్ ఆయిల్ నుంచే తయారవుతుంది. ఓకే. అండ్ ఈ బై ప్రోడక్ట్స్ని మనం మళ్ళీ డే టు డే లైఫ్లో ఇంకా చాలా డిఫరెంట్ ఫేసెస్లో మనం యూజ్ చేస్తాం. అవేంటి? ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో కానీ, ఎలక్ట్రిసిటీ ఫీల్డ్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, లేకపోతే మనం ఫ్యాషన్ అండ్ టెక్స్టైల్స్లో కానీ, అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో విధాలుగా మనం వీటిని వాడుతుంటాం. ఇప్పుడు ఈ క్రూడ్ ఆయిల్ నుంచి కొన్ని బై ప్రోడక్ట్స్ వస్తాయి. ఆ బై ప్రోడక్ట్స్ని మళ్ళీ మనం డే టు డే లైఫ్లో చాలా వరకు యూజ్ చేస్తాం. సో ఇండియా అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, అండ్ ఇండియాలో ఎంతవరకు ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇండియా అనేది ఆల్మోస్ట్ 89% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని బయట కంట్రీస్ నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఓన్లీ 11% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మాత్రమే ఇండియాలో దొరుకుతుంది. ఓకే. సో 89% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడం అంటే మనకి ఇండియాకి చాలా బిగ్ లాస్ అనే చెప్పాలి. అయితే ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మనం రష్యా నుంచి ఆల్మోస్ట్ 35 to 40% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అండ్ ఇరాక్ నుంచి 18 to 20%, అండ్ సౌదీ అరేబియా నుంచి 15 to 16%, యూఏఈ నుంచి 8 to 10%, అండ్ యూఎస్ఏ అండ్ చిన్న కంట్రీస్ నుంచి అండ్ రిమైనింగ్ పర్సంటేజ్ ఎప్పుడైనా మనకు అవసరమైనప్పుడు. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. అదేంటి అంటే బిఫోర్ 2022 ఇండియా అనేది ఓన్లీ 1 to 2% ఆఫ్ క్రూడ్ ఆయిల్ని మాత్రమే రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునేది. కానీ 2022 తర్వాత ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతూ వచ్చింది. కానీ 2022లో అంతగా ఏం జరిగింది? ఆ పర్సంటేజ్ పెరగడానికి గల రీజన్ ఏంటి అంటే, ఆ టైంలో రష్యా ఉక్రెయిన్ వార్ అనేది స్టార్ట్ అవ్వడం వల్ల అక్కడ ఉండే యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికా రష్యా మీద శాంక్షన్స్ విధించి, అండ్ వాళ్ళ దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ అనేది కొనడం మానేశారు. ఎందుకు అంటే క్రూడ్ ఆయిల్ అనేది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎవరికి? రష్యాకి. ఎప్పుడైతే వీళ్ళు రష్యా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళ ప్రోడక్ట్ అనేది బయటకి వెళ్తుందో, అవతల వాళ్ళు కొనుక్కుంటారో వీళ్ళకి ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది కదా. సో ఆ ఆయిల్ని ఎప్పుడైతే అక్కడ ఉండే కంట్రీస్ కొనడం మానేశారో వీళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో తెలియక ఒక ఆఫర్ పెట్టారు. అదేంటి అంటే, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మేము తక్కువ రేట్, అంటే తక్కువ ప్రైస్లో ఆయిల్ అనేది సేల్ చేస్తాము, ఎవరైనా కొనుక్కోవచ్చు అన్నట్టుగా. ఆ టైంలో ఇండియా ఆల్రెడీ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేస్తుంది బయట నుంచి, కాబట్టి ఆ టైంలో మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే రష్యా వాళ్ళ ఆఫర్ చాలా, అంటే కొంచెం చీపర్ ప్రైస్లో అనిపించింది అన్నమాట ఇండియాకి. సో అప్పటి నుంచి ఇండియా అనేది పర్సంటేజ్, అదే క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే పర్సంటేజ్ అనేది పెరుగుతూ వచ్చింది, అండ్ మేబీ అది ఇంకా పెరగవచ్చు కూడా. ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మన ఇండియన్ షిప్స్ 4 మేజర్ చోక్ పాయింట్స్ అనేది క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఈ చోక్ పాయింట్ అంటే నారో సీ రూట్. అందులో మొదటిది స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్. ఎప్పుడైతే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ అనేది బ్లాక్ చేయబడుతుందో మనకి పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ అనేది మొత్తానికి తగ్గిపోతుంది. మన ఇండియన్ గవర్నమెంట్ రష్యా నుంచి ఎక్కువ మొత్తంలో క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన ఇండియన్ షిప్స్ అనేవి 3 మేజర్ చోక్ పాయింట్స్ అనేది క్రాస్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటిది స్క్వీజ్ కెనాల్. ఇది ఎప్పుడైతే మన ఇండియన్ షిప్ వెస్ట్ సైడ్ రూట్ని ఎంచుకుంటుందో, వెస్ట్ సైడ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుందో, అప్పుడు కంపల్సరీ ఈ స్క్వీజ్ కెనాల్ అనేది క్రాస్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఈ స్క్వీజ్ కెనాల్ అనేది మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీని కనెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మన ఇండియన్ షిప్ ఈ స్క్వీజ్ కెనాల్ని క్రాస్ చేస్తుందో, అండ్ కంపల్సరీ బాబ్ ఇల్ మండేబ్ అనే ఒక నెక్స్ట్ చోక్ పాయింట్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఇది రెడ్ సీని అండ్ అరేబియన్ సీని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ ఇండియా. థర్డ్ చోక్ పాయింట్ ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా. ఇప్పుడు మన ఇండియన్ షిప్ అనేది ఈస్ట్ సైడ్ రూట్ని ఎంచుకున్నప్పుడు ఈ కంపల్సరీ స్ట్రెయిట్ ఆఫ్ మలాకాని క్రాస్ చేయాల్సి ఉంటుంది.
అండ్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ మేజర్ 3 చోక్ పాయింట్స్ ఉన్నాయి కదా! ఈ 3 చోక్ పాయింట్స్‌లో ఏ ఒక్కటి బ్లాక్ అయినా మన ఇండియన్ షిప్ లాంగర్ సైడ్ అంటే చుట్టూ తిప్పుకొని రావాలన్నమాట. ఇండియాకి రావాలి అంటే మొత్తం చుట్టూ. ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ మలాగా బ్లాక్ అవుతే ఇండోనేషియా చుట్టూ తిరుక్కొని రావాలి. ఒకవేళ స్క్వీజ్ కెనాల్ గానీ, బాబిల్ మండేబ్ గానీ ఒకవేళ బ్లాక్ అయితే మొత్తం సౌత్ ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి. దీనివల్ల ప్రైస్ హైక్ అండ్ కొంచెం ఆల్రెడీ ఇంపోర్ట్ అనేదే మన ఇండియన్ గవర్నమెంట్‌కి లాస్ అంటే ఇలాగ చుట్టూ తిరిగి రావడం అనేది ఇంకొంచెం లాస్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. సో, అది మనకి అంతగా మంచిది కాదు. సో, కంపల్సరీ ఇవి 3 మేజర్ చోక్ పాయింట్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చోక్ పాయింట్ ఈజ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ఇప్పుడు ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ ఒకవేళ బ్లాక్ అవుతే ఏమవుతుంది అంటే అసలు మనకు ఆయిల్ అనేదే రాదు. అసలు ఆయిల్ అనేది ఇండియాకి రీచే అవ్వదు. అండ్ ఆయిల్ అనేదే దొరకదు. ఎందుకంటే దానికి ఇంకొక ఆల్టర్‌నేటివ్ రూట్ అనేది లేదు. కనీసం అట్‌లీస్ట్ ఈ 3 చోక్ పాయింట్స్‌కి మనకి ఆల్టర్‌నేటివ్ రూట్ ఉంది. బట్ అది కొంచెం కాస్ట్‌లీయెస్ట్ రూట్. మన ఇండియాలో 11% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ప్రొడ్యూస్ అవుతుందని తెలుసుకున్నాం కదా! సో, అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతున్నాయి? అందులో 5 మేజర్ స్టేట్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది రాజస్థాన్, అండ్ సెకండ్ గుజరాత్, అండ్ థర్డ్ అస్సాం, ఫోర్త్ తమిళనాడు, ఫిఫ్త్ ఆంధ్రప్రదేశ్. ఓకే. అండ్ ఇందులో ముంబై కూడా ఉంది. కాకపోతే ముంబై ఏంది అంటే ఆఫ్ షోర్ అన్నమాట. అంటే ముంబై నుంచి కొంచెం దూరంగా అవేగా అరేబియన్ సీ మధ్యలో ఇన్ మిడిల్ ఆఫ్ అరేబియన్ సీలో మనకి ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ అంటే క్రూడ్ ఆయిల్ అనేది తీయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే.